वसीला उर्दू टीवी के मोहतरम नाजरीन, प्रोग्राम हमारा शहर हमारे लोग में आपका इस्तकबाल है। जिला कड़पा में मुसलसल बारिशों के पेश नज़र इस बात का अंदेशा महसूस किया जा रहा है कि बारिशों से कहीं बुग्गावंका डैम में पानी की सतह खतरे के निशान से ऊपर न आ जाए। 2001 में डैम के जिम्मेदारान की गफलत और तसाहुल पसंदी की वजह से सारा शहर ज़ेर आब आ गया था। इसी खौफ के पेश नज़र ह्यूमन राइट्स ऑब्जर्वर के रुकन जनाब सैयद सलाहुद्दीन और वसीला उर्दू टीवी के नुमाइंदे डैम की सूरत हाल का जायज़ा लेने के लिए डैम पहुँचे और डैम के येई आरवी रमन से डैम के बारे में मालूमात हासिल की। येई के मुताबिक डैम की निगहदाश्त के लिए अमले की कमी है। 25 अफराद की जगह सिर्फ 2 अफराद येई और हेड मजदूर काम पर हैं। इमरजेंसी की हालत में इलेक्ट्रीशियन और गेट ऑपरेटर की मौजूदगी अहम होती है, लेकिन ये दोनों अफराद गैर मौजूद हैं। डैम की कुल बुलंदी 186 मीटर है और आधा टीएमसी पानी जमा हो सकता है। इस वक्त पानी की सतह 178 मीटर और पानी की मकदार आशारिया 129 टीएमसी है। अगर पानी की सतह 184 मीटर और पानी की मकदार आशारिया 425 टीएमसी हो जाए तो डैम से पानी का अखराज ज़रूरी हो जाता है। इस वक्त पानी की सतह खतरे के निशान से 6 मीटर कम है। अंदेशा है कि मुसलसल बारिश से पानी की सतह खतरे के निशान तक पहुंच जाएगी। येई के मुताबिक डैम इरिगेशन शोबे के ज़ेर निगरानी है, लेकिन ये शोबा डैम की निगरानी और मरम्मत व तामीर में गैर संजीदा है। हेल्पर्లు లేరు, ఆపరేటర్లు లేరు, కానీ మా డ్యూటీ 8 గంటలు అయితే మాతో 13 గంటలు 14 గంటలు చేయించుకుంటున్నారు। మాకు పండగ రోజు ఆదివారాలు సెలవులు ఇవ్వడం లేదు। మామూలుగా ఎంతమంది ఉన్నారు స్టాఫ్? అదే 22 మంది ఉన్నారు బాబు। ప్రెసిడెంట్ ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారా? నైట్ డ్యూటీ ఏమైనా చేంజ్ అవుతుందా? ఒక వారం నైట్ ఒక వారం పగలు। మీకు అన్నం వాళ్ళే ఇస్తారా? కొన్ని మేమే తెచ్చుకోవాలి। మీరే తెచ్చుకోవాలా? కరెంట్ కొట్టేప్పుడు డాక్టర్ ఏమైనా మీకు ఉంటారా? ఏం లేదా? సదుపాయమే లేదు। పైన అధికారులు కంప్లైంట్ చేసినారా? చేసినారా? ఏం చెప్తున్నారు వాళ్ళు? చేస్తే ఏం చెప్తే పైకి రాసినామంటున్నారు। పైకి రాసినారా? పైకి రాసినాము, ఆర్డర్స్ వస్తే మేము పెట్టుకుంటామంటున్నారు। మీకు జీతాలు కరెక్ట్ గా ఇస్తారా? ఒకటి తేదీ పడతాయి। దీనికి ఇది మొత్తం మెయింటెనెన్స్ ఏం ఇట్టా ఉంది? ఇది మెయింటెనెన్స్ ఏం బాగాలేదు కదా ఇక్కడ? తాపలు గీపలు లేదు. మీరు కంప్లైంట్ ఇచ్చినారా తాపలకి? చూసినారు మా సార్ వాళ్ళు, చూసినారా? అది ఇది కూడా చూడు చిలిం పెట్టేది ఊడిపోతున్నాయి, దానికి చూసినారా? తాగి వచ్చి ఆ నుండి బీరు బాటలు చేత పెట్టుకుని పై నుండి దింకినాడు। అయ్యా కింద ఇట్లా చూడు దుంకినాడు, ఆవుకి వెళ్ళాడు। ఏమన్నా అయితే ఎవరికి అది ఇబ్బంది? మీకే? మీ పేరు వచ్చేట పేరు మీరు సార్ వాళ్ళకి చెప్పినారా? ఇట్లా వస్తున్నారు సార్ బీర్లు సార్ సత్యసావనీలు అంటున్నాడు। దానికి ఏం చేయాలి మేము? ఉంటది మా సార్ కూడా నాకు కూడా ఇబ్బందిగా ఉంది, లెటర్ పెట్టాంలే అన్నాడు।
పెట్టండి. ఊరు పుట్టుకుంటున్నాడు. అవునులే, మీరే తిరగాల కదా. మొన్న కరెంట్ షాక్ కూడా కొట్టింది అంటున్నారు. ఆయన కూడా కొట్టింది. ఆయన కూడా కత్తి పట్టుకుని, అవునులేండి, కత్తితో వచ్చినా కూడా ఆయన జిల్లుని షాక్ కొట్టింది. జనరేటర్ బాగా పనిచేస్తుందా? చేస్తుంది. గేట్లు బాగున్నాయా? బాగున్నాయి. గేట్లు ఇది ఎత్తేది మొత్తం బాగున్నాయి. లీకేజ్ ఏం లేవా? కానీ కరెంటు ప్రాబ్లమే. రాత్రుల్లో పుడిపోతా ఉంటుంది ఎక్కువ. రాత్రి కూడా కరెంట్ కనపడదు. మీరు ఏమైనా ఇక్కడ టార్చ్ లైట్ లో ఏమైనా పెట్టుకున్నారా? ఉన్నాయా? గవర్నమెంట్ వాళ్ళు వచ్చినారు. ఇంకా ఏమి ఇబ్బందులు ఉన్నాయి మీకు? ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇక్కడ? అదే బాబు, ముందు స్టాఫ్ కావాలా బాబు. స్టాఫ్ కావాలా? చేయలేము. ఈ స్టెప్స్ గురించి ఏమైనా చెప్తారా? ఈ తాపల గురించి ఏమైనా చెప్తారా? అదే తాపలు డ్యామేజ్ ఎక్కువైనాయి. కొట్టది తెప్పించాలా? పాములు విపరీతంగా దొరుకుతున్నాయి. మేము బేదలుగా వచ్చినాము. చాలా ఇబ్బందిగా ఉంది. చూడండి ఇక్కడ ఎంత ఉందో, చాలా ఇబ్బందిగా. రేపు నీళ్లు ఎంత రావాలా దీనికి వదిలేదానికి బాబు? నీళ్లు ఎంత రావాలా? గేట్ల మీద 5 మీటర్లు రావాలి. 5 మీటర్ రావాలా? 185 రావాలా? ఇప్పుడు 78 7 మీటర్లు రావాలి. వస్తే ఇంకా గేట్లు వచ్చేస్తారా? పర్మిషన్ తీసుకుని ఎత్తుతారా? అటు ఎత్తారా? పర్మిషన్ తీసుకుని ఎత్తాలా? పర్మిషన్ తీసుకుని సైరన్ పెడతాము, లేకుంటే ఎంఆర్ఓ తెలుపుతాము. తెలిస్తే ఎంఆర్ఓ బంట్లోతు దొరుకుతాడు. బంట్లోతు దండు వేస్తాడు పల్లె పల్లె పోయి. ఇప్పుడు దాకా ఎవరెవరు ఆఫీసర్లు వచ్చినారు? ఎవరు రాలేదా? డిపార్ట్మెంట్ మనుషులు ఎవరైనా వచ్చినారా? సార్ వచ్చినారు. మీ సారేనా వచ్చింది? వేరే వాళ్ళు ఎవరు రాలేదు? పై అధికారులు వాళ్ళు ఎవరు రాలేదా? అట్టయింది మీకు ఇబ్బంది కదా? ప్రజలకి ఇబ్బంది, మీకు ఇబ్బంది. ఎవరు రాలేదా? ఇప్పుడు మనుషులు లేకనే బాబు, స్టాఫ్ లేక మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు చెప్తున్నారు. అందరికి నిర్లక్ష్యం అయిపోయింది. మన బుగ్గవంక డ్యాములో కొంతవరకు చూసినామంటే ఈ తాపల స్థితిగతులు ఇక్కడ ఈ తాపల మీద 10 మంది ఒకటేసారి వచ్చినారంటే కూడబడి ఆ 10 మంది ప్రాణాలు కూడా కోల్పోయే స్థితి ఉంది. దీని మెయింటెనెన్స్ దాదాపుగా ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరని చెప్పేసి ఇక్కడ స్టాఫ్ చెప్తున్నారు. ఇక్కడ విచారించడానికి ఏ పై అధికారి వచ్చి కూడా ఇక్కడ చూడడం లేదు, స్పందించడం లేదు, కూడా చూసి కూడా దాన్ని స్పందించడం లేదు. ఏదైనా జరిగిన తర్వాత రాజకీయ నాయకులు వాళ్ళు వచ్చేసి ఫోకస్ చేస్తే తప్ప ఇక్కడ ఏదన్నా మరమ్మతులు కానీ ఇటువంటి ప్రేక్షకులకు కానీ కనీస వసతులు కూడా కలిగించడం లేదు. అందుకు హ్యూమన్ రైట్స్ తరపున నుండి చంద్రశేఖర్ సలావుద్దీన్ నేను ఇక్కడ ఇంతకు ముందు కూడా ఈ డ్యాము నిండి జనరేటర్ పని చేయక, స్టాఫ్ లేక, గేట్లు తెరవలేని పరిస్థితుల్లో డ్యాము నిండిన తర్వాత దాదాపు కోట్ల ఆస్తి నష్టం జరిగింది. 100 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అది దృష్టిలో పెట్టుకొని ఈ 3 రోజుల నుంచి ఈ వాన ఎడతెరిపి లేకుండా కురుస్తున్నందున మేము దీనికి చూసిపోదాము అని చెప్పేసి ఒక భయ ప్రాంతులమై వచ్చి చూస్తున్నాము. तूफान के असरात से शहर में जो बारिश हो रही है, उसी से शहर की सड़कें, गलियां और नालियां पानी से भर गई हैं और बारिश के पानी की निकासी का कोई रास्ता नजर नहीं आ रहा है। शहर के दूसरे मोहल्लों के साथ खुद डिप्टी मेयर जनाब आरिफुल्लाह का इलाका बारिश के पानी की निकासी के मसले से दो चार है। कारपोरेशन के जिम्मेदारान की तवज्जो इस मसले की तरफ मरकूज करने के लिए डिप्टी मेयर खुद अपनी गली में बाहर निकल आए और वसीला उर्दू टीवी के नुमाइंदे से बात की। ప్రతి వర్షానికే ఈ కాలువలు నిండిపోతాయి. ఈ కాలువల డెప్త్ కూడా 6 అడుగులు ఉంటుంది. దాంట్లో పిల్లలు పొరపాటుగా పడిపోతే కూడా మనకు చాలా బాధాకరమైన విషయం అవుతుంది. అందుకోసం నేను ఈ డివిజన్లోనే పొద్దున్న నుంచి ఉన్నాను. స్కూల్స్ ఇక్కడ కింద వర్షం పడితే కూడా స్కూల్స్ పోయేదానికి చాలా ఇబ్బందికరం అవుతుంది. మసీదుకు పోవాలంటే ప్రార్థన చేసేదానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. ఈ సమస్య చాలా ఏళ్ళ నుంచి అట్నే ఉంది. ఈ సమస్యకు
మేము రోడ్ కానీ డ్రైన్ కానీ దాని గురించి చేయడం జరుగుతూ ఉంది. తొందరలోనే ఈ అంతా గలీజ్ నీళ్లు ఇండ్లు పోలేకుండా, మసీదు పోయే వాళ్ళు ఇబ్బంది లేకుండా, స్కూల్ పిల్లలు కానీ పోలేకుండా తొందరలోనే చేపిస్తామని డివిజన్ ప్రజలకి, మన వేరే డివిజన్స్లో కూడా నేను పోయినాను ఈరోజు. అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. అల్ఫా స్కూల్ కానీ, పెద్ద విస్తృతి గాజుల వీధి కానీ అన్ని కడపలో ఓల్డ్ మున్సిపాలిటీలో తిరిగాను ఈరోజు. చాలా బాధాకరము. ఇది కమిషనర్ గారు అయితే ఏమి, మేయర్ గారు అయితే ఏమి దీనికి దృష్టిలో పెట్టుకొని వెంటనే 13 ఫైనాన్స్ కానీ, 14 ఫైనాన్స్ కానీ, జనరల్ ఫండ్స్ ఫైనాన్స్ కానీ, ఏదైనా కానీ ఏ ఫైనాన్స్ వచ్చే కానీ ముందు ఈ పని చేపించాలని మేము మనసాగా కోరుకు నిర్వహిస్తున్నాం. उर्दू स्कूल के बच्चे रोज आला क्या पढ़ी स्कूल में नहीं पढ़े नहीं पढ़ा था स्कूल में आया था ऐसा नहीं है, हसीन तो खराब आता काम हो। तकलीफ नहीं है तो बोलो तकलीफ है तो हमको तकलीफ है, दिल्ली पर है तो स्कूल में हमको तकलीफ होती है। सैंतीस डिवीजन के लाल मंडी उर्दू प्राइमरी स्कूल में मुफ्त मेडिकल कैंप का एहतमाम किया गया। वसीला उर्दू टीवी के नुमाइंदे पठान सोहेल ने कैंप के इंतजामात में हिस्सा लिया। कैंप में डिप्टी मेयर जनाब आरिफुल्ला और कारपोरेटर जाकिर ने स्कूल के बच्चों को अपने हाथों से दवा खिलाई। जिला कड़पा में हज हाउस की मंजूरी पर तेलुगु देशम के कायद जनाब अमीर बाबू ने चीफ मिनिस्टर श्री चंद्रबाबू नायडू का शुक्रिया अदा किया और कहा कि चीफ मिनिस्टर रियासत में अक़लियती तबके की तरक्की व बहबूद में दिलचस्पी रखते हैं और इस सिलसिले में वो हर मुमकिन कदम उठाने की कोशिश करेंगे। रायलसीमा में कायम करना यह हजोज बोल के उन्होंने ख्याल कर तामीर किए हैं और कन्नौज जिला में उर्दू यूनिवर्सिटी का भी फाउंडेशन स्टोन पिछले हफ्ते में उन्होंने डाले हैं। सब महीना 20 तारीख को उनके हाथों में हज हाउस का फाउंडेशन स्टोन लगाएंगे और ये फंक्शन को हर किस्म के हर लोगों को भी पूरे लोगों को इन्वॉल्व कर हमें वो हज हाउस का फाउंडेशन स्टोन का फंक्शन को हमें कामयाब करने का हर कोशिश करेंगे। पेश इमामों को मस्जिद के पेश इमाम को 5000, मौजन को 3000 इस महीने से ही जो हुकूमत की जानिब से उनको तनख्वाह इस महीने से दे रहे हैं। राष्ट्र अलग हो जाने के बाद हमारा राष्ट्र का खजाना बिल्कुल खाली है। बावजूद भी चंद्रबाबू नायडू साहब ने इस आंध्र प्रदेश को आले दर्जे में रखने का सोच कर रहे हैं। कांग्रेस पार्टी के कायदीन के मुताबिक चीफ मिनिस्टर चंद्रबाबू नायडू की वादा खिलाफियां अब मिसाल बनती जा रही हैं। उन्होंने कड़पा में उर्दू यूनिवर्सिटी कायम करने का वादा किया जो झूठा साबित हुआ। अब हज हाउस की तामीर की बात हो रही है। देखना है हज हाउस कब तक तामीर होगा। तेलुगु देशम के कायदीन ने रायलसीमा में हाई कोर्ट कायम करने का रियासती हुकूमत से पुरजोर मुतालिबा किया
और कहा कि रायलसीमा के साथ इंसाफ किया जाए। దీనికి మాతృక వచ్చేసి శ్రీబాగ్ ఉడంబడిక. మన రాష్ట్రంలో మొదటి నుండి కూడా అటు రాయలసీమ ప్రాంతమని కోస్తా ప్రాంతమని ఈ రెండు ప్రాంతాలు మొదటి నుండి ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని సమైక్య మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆ రోజు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమించే సమయంలోనే రెండు ప్రాంతాలకు చెందిన పెద్ద మనుషులు భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడితే రాష్ట్రానికి రాజధాని హైకోర్టు రెండు లాంటివి కాబట్టి రాజధానిని ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తే హైకోర్టును ఇంకొక ప్రాంతంలో ఏర్పాటు చేయాలి అని ఆ రోజే 1937లోనే అంటే 78 సంవత్సరాల క్రితమే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే రాయలసీమ కోస్తా ప్రాంతం పెద్ద మనుషులు వచ్చేసి మద్రాసులో కాశీనాథ్ నాగేశ్వరరావు గారి ఇంట్లో శ్రీబాగ్ అనే ఇంట్లో కూర్చొని ఒక అగ్రిమెంట్ రాసుకొని సంతకాలు పెట్టారు. దాంట్లో 8 మంది సంతకాలు పెట్టారు. ఆ 8 మందిలో మన కడప జిల్లాకు సంబంధించినటువంటి కోటిరెడ్డి గారు మొదటి సంతకం కోటిరెడ్డి గారు. దాని తర్వాత 1953లో సమైక్య మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ ఏర్పడినప్పుడు ఆ పెద్ద మనుషుల ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకుని రాయలసీమ ప్రాంతంలోని కర్నూలులో రాజధాని ఏర్పాటు చేశారు. కాబట్టి కోస్తా ప్రాంతంలోని గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేశారు. అది ఉడంబడిక ప్రకారం జరిగిపోయింది. తర్వాత 56లో అటు హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనప్పుడు రెండు అటు రాజధాని అటు హైకోర్టు రెండు హైదరాబాద్. మళ్ళా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏ భూభాగం అయితే ఉందో దాంతోనే ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ అంటే సీమాంధ్ర ఏర్పాటైంది. మళ్ళా 13 జిల్లాలతో. కానీ ఇప్పుడు రాజధాని హైకోర్టులో శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారం తీసుకున్నా లేదా 1953 నాటి ఆనాటి పరిస్థితి తీసుకున్నా ఒక ప్రాంతంలో రాజధాని ఒక ప్రాంతంలో హైకోర్టు ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ యాక్చువల్ గా అయితే కన్నా రాజధాని రాయలసీమలో పెట్టి ఉండాలి ముందు ప్రకారం అయితే. సరే ఏదో సెంట్రల్ ప్లేస్ అనుకునే ఉద్దేశంతోనూ కోస్తా ప్రాంతంలో గుంటూరులో రాజధాని పెడుతున్నాం. ఇంకా ఆటోమేటిక్ గా మనం అడగకుండానే హైకోర్టును వచ్చేసి రాయలసీమలో పెట్టి ఉండాలి, ఇప్పటికీ అనౌన్స్ చేసి ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు రాజధాని కోస్తా ప్రాంతంలోని అమరావతిలోనే పెడుతున్నారు. ప్రధానమంత్రి శంకుస్థాపన కూడా చేశారు. అదే సమయంలో హైకోర్టును కూడా ఆ అమరావతి పక్కనే 9 నవరత్న నగరాలను ఏర్పాటు చేస్తూ అందులో ఒకటి న్యాయనగరం అని చెప్పేసి శాఖమూరు నేలపాడు గ్రామాల పరిధిలోనే అక్కడనే హైకోర్టు కూడా న్యాయనగరం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వము సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చింది. ఇటీవల చీఫ్ జస్టిస్ వచ్చేసి అక్కడ పరిశీలన చేసిపోయారు. కానీ ఇంకా ఫైనల్ కాలే, ఎందుకంటే భారత రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇస్తేనే ఫైనల్. కానీ ఇప్పటికీ ఇంకా రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయి, మనం ఒత్తిడి చేస్తాం. కాబట్టి అందుకోసం ఈరోజు ఇది ఒక న్యాయమైనటువంటి హేతుబద్ధమైనటువంటి సమంజసమైనటువంటి ధర్మమైన డిమాండ్. ఇది శ్రీబాగ్ ఉడంబడికను గౌరవించినట్లయితుంది, అధికార అభివృద్ధి వికేంద్రీకరణను కూడా దృష్టిలో పెట్టుకున్నట్లయితుంది. దేశంలోని దాదాపు 8 రాష్ట్రాల్లో రాజధాని ఒక ప్రాంతంలో హైకోర్టు ఒక ప్రాంతంలో ఉన్నాయి. అలాంటిది ఇక్కడ ఆల్రెడీ 2 ప్రాంతాలుగా ఎన్నాళ్ళ ముంటే ఉన్నాయి నైసర్గికంగా భౌగోళికంగా. కాబట్టి ఇప్పుడు రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయడం అనేది ఇది కంపల్సరీ చేయాల్సినటువంటి విషయం. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు కర్నూలుకు కడపకు వచ్చినప్పుడు నేను రాయలసీమ బిడ్డనే, నా బంధులో ప్రాణం ఉన్నంత వరకు రాయలసీమకు అన్యాయం జరగదు, ఎక్కడ అన్యాయం జరిగిందో చూపించండి, సవాల్ చేస్తున్నా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన సవాల్కి ఇదే మా సమాధానం. హైకోర్టును రాయలసీమలో ఎందుకు పెట్టడం లేదు, శ్రీబాగ్ ఉడంబడిక ఎందుకు గౌరవించడం లేదు? మీరు అమరావతిలో రాజధాని కోస్తాలో పెట్టినప్పుడు హైకోర్టు రాయలసీమలో ఎందుకు పెట్టడం లేదు? ఇది అన్యాయం కాదా? ఇది అధర్మం కాదా? ఇది రాయలసీమకు అవమానం కాదా? కాబట్టి మీరు ఛాలెంజ్ చేశారు ఎక్కడని చెప్పేసి, ఇదో ఇక్కడే అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు నిజంగా రాయలసీమ బిడ్డే అయితే, మీకు రాయలసీమ అభిమానమే ఉంటే
మీకు శ్రీబాగ్ ఉడంబడికి ఉన్న గౌరవమే ఉంటే ఇమ్మీడియట్ గా రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు కోసం మీరు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకు వచ్చేసి మీరు లెటర్ రాయండి. డెఫినెట్ గా వచ్చేసి రాయలసీమలో హైకోర్టు వస్తుంది. లేకుంటే ఇది మీ స్వహస్తాలతో మరొక విభజనోద్యమానికి మీరే నాంది పలికిన వాళ్ళు అవుతారు. మరి రాయలసీమ కూటు రాష్ట్రానికి శాశ్వత ద్రోహి మీరు అవుతారు. కాబట్టి ఆ శాశ్వత అపకీర్తి మీరు మూటగట్టుకోకుండా ఇమ్మీడియట్ గా ఇప్పటికైనా సరే ఇంకా మించిపోయింది లేదు, రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేసేదానికి మీరు ముందుకు వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ కు వచ్చేసి లేఖ రాయండి. అందుకోసం ఈ యొక్క చర్చా వేదిక పెట్టాం. ఇది మిగతా అన్ని జిల్లాల్లో కూడా రాయలసీమ జిల్లాలో దీన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. బహుశా ముఖ్యమంత్రి గారు రియలైజ్ చేస్తారని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. ఈరోజు కడప కలెక్టరేట్ ఎదురుగా చర్చా వేదికను ఏర్పాటు చేశాం. ముఖ్య ఉద్దేశం రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలనే విషయంపై చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ వాసిని రాయలసీమకు అన్యాయం చేయనని చెప్పడం జరుగుతోంది. అయితే అసెంబ్లీ సాక్షిగా 175 మంది శాసనసభ్యుల సమక్షంలో ఉర్దూ యూనివర్సిటీ కడపలో ఏర్పాటు చేస్తామని మాట చెప్పారు. మరి ఈసారైనా కానీ శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారం దాన్ని గౌరవిస్తూ రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఒకవేళ దాని గురించి ముఖ్యమంత్రి గారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా రేపు హజ్ హౌస్ శంకుస్థాపనకు వచ్చే రోజు రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసి రాయలసీమ వాసిగా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము కోరుతున్నాం. तेलुगु देशम पार्टी के कायद श्री दुर्गा प्रसाद ने 25 डिवीजन का दौरा किया और डिवीजन के मसाइल से वाकिफियत हासिल की। उनके हमराह तेलुगु देशम पार्टी के रुकन जनाब निज़ाम भी मौजूद थे और उन्होंने श्री दुर्गा प्रसाद को 25 डिवीजन के मसाइल से आगाह किया। ఈ డివిజన్ ఇన్ఛార్జ్ నిజాం గారు, అలాగే ఇక్కడ సుబ్బరాయుడు గారు, జయకుమార్ గారు, మిగతా నాయకులందరూ ఇచ్చేస్తున్నారు. చంద్రముని గారు కూడా ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు పారిశుద్ధ్యం అనేది సరిగ్గా లేదు. ఇక్కడ ఆల్రెడీ శానిటరీ వాళ్ళకు కూడా చెప్పుకున్నామని చెప్తున్నారు. దీని విషయమే మేము రేపు కమిషనర్ గారితో మేము మాట్లాడతాం. అలాగే ఆల్రెడీ 290 పెన్షన్లు ఉండగా ఒక 11 యాడ్ చేసి ఇప్పుడు 301 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక 20 మంది పెన్షన్ అప్లై చేస్తూ ఉన్నారు. డిసెంబర్ నెలలో జరిగే జన్మభూమిలో వీళ్ళైతే ఎన్ని క్లియర్ చేస్తాము. అలాగే ఎవరికైతే రేషన్ కార్డు లేవో, వైట్ కార్డు లేదో వాళ్ళు ఇప్పుడు వారికి ఉన్న ఆధార్ కార్డు, వాళ్ళ కుటుంబంలో ఎవరిదన్నా ఒక ఓటర్ కార్డు, ఒక గ్రూప్ ఫోటో, అలాగే వాళ్ళు నివాసం ఉంటున్న ఇల్లు కరెంటు బిల్లు పెట్టి అప్లై చేస్తే వారికి కూడా వచ్చే జన్మభూమిలో రేషన్ కార్డులు ఇచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.